నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జీఆర్ ఫార్మ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ ప్రస్తుతం హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో నిర్వహించిన ఈ పార్టీలో దాదాపుగా 150 మంది పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం నుండి సోమవారం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా జరిగిన ఈ పార్టీలో సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా పాల్గొన్నారని తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ నటి హేమ హాజరైనట్లు సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, డ్రై ఆనియన్స్ బాగా డ్రై వేయాలి. సో కొంచెం ఆయిల్ వస్తుంది. ఏదో బెంగళూరులో దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రై వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటి పెట్టి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? ఇది ఇట్లా వేసేస్తాము అడుగున. ఇప్పుడు దీనిపైన ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని, ఆ సమయంలో హైదరాబాద్ లోనే ఉన్నానని నటి హేమ ఓ వీడియో విడుదల చేశారు. నేను ఎక్కడికి వెళ్లలేదని, హైదరాబాద్ లోనే ఉన్నానన్నారు. ఫామ్ హౌస్ లో నేను ఎంజాయ్ చేస్తున్నానని, తనపై వస్తున్న వార్తలను అస్సలు నమ్మకండని తెలిపారు. అవి ఫేక్ న్యూస్ అని, అక్కడ ఎవరు ఉన్నారో తనకు తెలియదన్నారు. దయచేసి మీడియాలో తనపై వచ్చే వార్తలను నమ్మకండని హేమ విజ్ఞప్తి చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి అటెండ్ అయ్యారని బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ చేసిన వీడియోలో ఆమె ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. దాంతో హేమ చెప్పేది అబద్ధమని స్పష్టమైంది. ఈ రైస్ లో కొంచెం టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం గీ, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, డ్రై ఆనియన్స్ అన్నట్టు బాగా డ్రై వేసుకోవాలి అవి. సో కొంచెం ఆయిల్ పోసాను, దమ్ బిర్యానీ చేస్తున్నాను. వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను, పెరుగు కలిపాను, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా వేసాను, ఓకేనా? రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఫామ్ హౌస్ గేట్ నుంచి ముసుగు వేసుకుని హేమ వెళ్లిపోతూ కనిపించారు. అయితే తమ అదుపులోనే ఉన్న హేమ తాను హైదరాబాద్ లోనే ఉన్నానని వీడియో రిలీజ్ చేయడంపై బెంగళూరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉన్నట్లు హేమ విడుదల చేసిన అబద్ధపు వీడియోపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో పాల్గొన్నందుకు ఆమెపై ఇప్పటికే కేసు నమోదైంది. దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో తాను హైదరాబాద్ లోనే ఉన్నానంటున్న నటి హేమ తాజాగా మరో వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు బిర్యానీ వండే వీడియోను నటి హేమ రిలీజ్ చేశారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, రేవ్ పార్టీ విషయంలో హేమ అక్కడ ఏదైతే రేవ్ పార్టీ జరుగుతుందో ఆ స్థలంలో ఉన్నారు అన్నటువంటి వార్తలు వచ్చాయి, రేవ్ పార్టీలో పాల్గొన్నారని. కానీ తర్వాత తను ఒక వీడియో రిలీజ్ చేయడము, లేదు నేను నా ఫామ్ హౌస్ లో ఉన్నాను అనడము, ఈ వీడియోను కూడా ఆవిడ రిలీజ్ చేయడం జరిగింది. బట్ అక్కడ ఉన్నారు అన్నది పోలీసులు చెప్తున్నటువంటి వాదన. వివరాలు ఏంటి? బెంగళూరులో ఉన్నటువంటి రైట్స్ ఏవైతే జరిగాయో ఆ రేవ్ పార్టీ సంబంధించిన అంశాలపై కూడా కొద్దిసేపటి ఈపీ కూడా ఈ అంశాలపై కూడా మాట్లాడడం జరిగింది. మొత్తం 101 మంది ఈ యొక్క రేవ్ పార్టీలో కూడా
వారు పాల్గొనడం జరిగింది. ఇందులో సినీ ప్రముఖులకు సంబంధించిన కొంతమంది ఉన్నారు. దాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వారే ఎక్కువగా ఉన్నారని చెప్పేసి కూడా సిపి తెలపడం జరిగింది. అయితే ఈ ఎక్కువ మందిలో మాత్రం ఇందులో డ్రగ్స్ సంబంధించినటువంటి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వారి దగ్గర కొంతమంది దగ్గర బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. మిగతా కొంతమంది దగ్గర వైద్యులు బ్లడ్ శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారని చెప్పేసి కూడా సిపి కూడా చెప్పడం జరిగింది. ఈ పార్టీ అందరి కారణం అంటే హైదరాబాద్ చెందినటువంటి వాసు బర్త్డే వేడుకల్లోనే ఈ యొక్క వీరందరూ కూడా గ్యాదర్ కావడం జరిగిందని చెప్పేసి కూడా సిపి కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా. అయితే ఇవన్నీ పోలీసులు రైడ్స్ చేస్తున్నటువంటి సమయంలో మాత్రం అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ఏదైతే బెంగళూరు చెందినటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయితే వారు మొన్న ఉదయం 3 గంటల ప్రాంతంలోనే ఒకసారిగా రైడ్స్ కూడా జరపడం జరిగింది. ఆ రైడ్స్ జరిపినటువంటి ఆ సమయంలో మాత్రం ఈ యొక్క నిర్వాహకులు ఏదైతే వారు అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువులను కూడా తప్పించేందుకు ప్రయత్నాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రగ్స్ దొరకకుండా వాటిని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఇప్పుడు సిపి కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఆ డ్రగ్స్ మాత్రం ఇటు డ్రగ్స్ స్క్వాడ్ ద్వారా ఆ డ్రగ్స్ కూడా గుర్తించాము. ముఖ్యంగా ఆ రేవ్ పార్టీ జరిగినటువంటి ప్రాంతం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ లోనే ఈ యొక్క డ్రగ్స్ కూడా పడేసినట్టు కూడా పోలీసు కూడా గుర్తించినట్టు కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం శ్రీకాంత్ తో పాటు ఇటు హేమ సంబంధించినటువంటి అంశాలపైనే ఒక టెస్ట్ కూడా వెళ్ళప్పుడు వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హేమ ఇప్పటికీ ఒక వీడియో కూడా విడుదల కూడా చేయడం జరిగింది. తాము ఆ పార్టీలో పార్టిసిపేట్ చేయలేదని చెప్పేసి కూడా ఆ వీడియో కూడా తెలపడం జరిగింది. కానీ బెంగళూరు పోలీసులు హేమ కూడా ఉన్నారని చెప్పేసి మరొక ఫోటోను కూడా విడుదల చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఈ అంశాలపైన కూడా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు హీరో శ్రీకాంత్ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాత్రం శ్రీకాంత్ తరహాలోనే మరో వ్యక్తి ఉండడము, అక్కడ సేమ్ శ్రీకాంత్ పోలికగా ఉన్నటువంటి ఆ వ్యక్తి తాను మాస్క్ పెట్టుకొని వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కొంత సోషల్ మీడియాలో కూడా వైరల్ కావడం జరిగింది. హీరో శ్రీకాంత్ కూడా ఈ యొక్క రేవ్ పార్టీలో ఉన్నారని చెప్పేసి చర్చ కూడా రావడం జరిగింది. కానీ హీరో శ్రీకాంత్ తన ఇంటి నుంచి బయటికి వస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని కూడా చిత్రీకరిస్తూ మీడియాతో మాట్లాడుతూ ఒక బయటను కూడా వారు విడుదల కూడా చేయడం జరిగింది. నేను ఇటువంటి రేవ్ పార్టీలకి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయను, నేను ఏదైనా ఫంక్షన్ ఉంటే వెళ్ళి వెంటనే వస్తాను, ఇటువంటి వాటికి నేను ఇన్వాల్వ్ కానని చెప్పేసి కూడా హీరో శ్రీకాంత్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు 3 తెలుగు రాష్ట్రాలు అంటే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు కర్ణాటకలో కూడా ఈ అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఒక కారు సంబంధించినటువంటి అంశాలపై కూడా పోలీసులు దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు హేమ సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇంకా ఈ యొక్క కేసులో ఎవరో ఉన్నారు 101 మంది ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డేటాని కూడా పోలీసులు స్వాధీనం కూడా చేసుకోవడం కూడా తెలుసు. అయితే ఇందులో మాత్రం భారీగా మ్యూజిక్ తో పాటు డీజే పెట్టి డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు కూడా ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ యొక్క రైట్స్ కూడా జరిగినట్టు కూడా పోలీసులు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. కొత్తిమీర